నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హీ టీమ్స్ కావాలంటూ పెద్ద ఎత్తున నిన్న ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కెవిన్ గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదామని అసలు ఏం జరిగింది, ఎందుకు హీ టీమ్స్ కావాలనుకుంటున్నాను? సో ఈ టీమ్స్ ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు శేఖర్ భాషా గారు ఏదైతే ఫైట్ చేస్తున్నారో, సో అదొక మంచి ఇనిషియేటివ్గా నేను లా స్టూడెంట్ ప్లస్ మా లా స్టూడెంట్స్ అందరం కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను పర్సనల్గా ఒక విక్టిమ్ని. సో నా పైన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ అనే ఆమె రాంగ్ కేసు పెట్టింది. సో ఆ రాంగ్ కేసు ఫైట్ చేస్తూ నేను మీడియాకి వచ్చాను. ఆ టైంలో శేఖర్ భాషా గారు పరిచయం అట్లా. సో అందుకని హీ టీమ్స్ వస్తే మనకి అంటే ఎట్లాగైతే షీ టీమ్స్ 2014లో పెట్టారు, ఇప్పుడు మనకి హీ టీమ్స్ పెట్టినా లేదంటే అట్లీస్ట్ మెన్స్ కమిషన్ అనేది పెట్టినా కూడా అంటే మెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా మనకి, మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి. అసలు మీ స్టోరీ ఏంటి, ఏం జరిగింది అసలు? నా స్టోరీ ఏంటంటే, నేను యాక్చువల్గా నా పేరు కెవిన్ అండి. నేను సిబిఐటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. సో అయితే 2019లో ఒక 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను ఒక సినిమాలో. కాదల్ అనే తమిళ్ టైటిల్, తెలుగు మూవీ. విశ్వాంత్ దుద్దుంపుడి హీరో, చిత్రా శుక్ల హీరోయిన్. సో అయితే ఆ మూవీలో ఒక ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి కాసిం వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి. వాళ్ళు ముగ్గురు నాకు తెలియకుండా మూవీని కళ్యాణ్జీ గోగన్ అనే డైరెక్టర్ తోటి కలిసి కొత్త ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి అనే మందాడి అనే ఆయన దగ్గరికి వెళ్ళి సినిమాని అమ్మేశారు. సో ఆ మూవీని అమ్మేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా జరిగింది అన్యాయం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ప్రూఫ్స్ అని చూపించాను. అయితే ఆయన వాళ్ళ పైన కేసు పెట్టి అని చెప్పారు. సో అందుకని 2021లో క్రిమినల్ కేసు పెట్టాను, 22లో సివిల్ కేసు పెట్టాను. ఈరోజు కూడా యాక్చువల్గా మల్కాజ్గిరి కోర్టులో ఆ కేసు హియరింగ్ ఉంది. బట్ అది మూవ్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఆ విధంగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ శ్రావ్య అనే అమ్మాయిని పరిచయం అలా అయిందనమాట. సో అట్లాగా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, లవ్ అనేది ఏర్పడి, సో ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేసి ఈ మూవీ కేసుకి సంబంధించిన ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే ఉందో నేను స్పెండ్ చేశాను, ఆ డబ్బులు అడిగానని చెప్పేసి నా పైన రివర్స్లో కేసు పెట్టింది. ఓకే. సో అట్లాగా నా పైన 3 కేసులు పెట్టింది. నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 450 days నుంచి. January 8, 2024 నా గ్యాడ్జెట్ సీజ్ అయినాయి, అంటే వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిందే నిజమని చెప్పేసి నమ్మేసి, ఆ ఫోటోలు వీడియోలు ఏవో మార్ఫ్ చేశానని చెప్పేసి అబద్ధం రాసింది. అలాగే నమ్మేసి వాళ్ళు నా గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేశారు. ఇప్పుడు చూడండి, మస్తాన్ సాయి, లావణ్య రాజ్ కేసులో కూడా మస్తాన్ సాయి తన వీడియోస్ తీశాడు అని చెప్పేసి లావణ్య చెప్పింది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకి రిపోర్ట్లోనే తెలుస్తుంది. సో అట్లాగా రాంగ్ కేసులు అమ్మాయిలు పెడుతుంటే పోలీస్ వాళ్ళు తీసుకోవడము, అలాగే పక్కన ఉన్న లాయర్స్ కూడా సపోర్ట్ చేయడము, ప్లస్ పోలీస్ సిస్టమ్ సపోర్ట్ చేయడము, ఇట్లాగా ఇది ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటివి చేయకూడదని చెప్పేసి మేము ఈ ధర్నా పెట్టాము. ఇప్పుడు ఉన్న యూత్ ఎక్కువగా దీంట్లో పాల్గొంటున్నారు. యూత్ ఎక్కువ మంది పైన అమ్మాయిలు కేసులు పెడతా ఉన్నారు. యూత్కు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? యూత్కు మీరు ఏం చెప్తలుచుకోరు? యూత్ అందరికీ నేను చెప్పేది మెసేజ్ అండి, ఇప్పుడు మనం అందరం కలిసి బయటకు వచ్చి ఫైట్ చేస్తే కానీ దీనికి సొల్యూషన్ అనేది దొరకదు. సో ఢిల్లీలో యాక్చువల్గా April 19న ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు అతుల్ సుభాష్ గారి కేసు మనం చూసుకుంటే, ఆయన పైన వాళ్ళ వైఫ్ రాంగ్ కేసు పెట్టి 498 ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే చాలా కేసులు ఉన్నాయి మనకి చూసుకుంటే. లైక్ కేరళలో గ్రేష్మా శరణ్ రాజ్ కేసు కూడా చూసాం మనం. ఆ అమ్మాయి పాయిజన్ కలిపి కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చేసింది. అట్లా చాలా కేసులు ఉన్నాయి మనం చూసుకుంటే. అందరూ బయటకు వస్తే డెఫినెట్గా శేఖర్ భాషా గారు ఉన్నారు, అలాగే అందరం కలిసి ఒక యూనిటీగా మనం ఫైట్ చేద్దాము. మనకంటూ ఒక లాస్ అనేవి తెచ్చుకుందాం.